పోలింగ్ రోజున ఓట్లేసిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు సతీ సమేతంగా అటు భువనేశ్వర్ గారు, ఇటు బ్రాహ్మణి గారు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ కింద సమీక్షించుకోండి. ఆయన అక్కడి నుంచి టెలికాన్ఫరెన్సుల్లో చంద్రబాబు గారు వీడియో కాన్ఫరెన్సుల్లో కానీ కనెక్ట్ అవుతూ ఉన్నారు. పూర్తిగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్యతో కలిసి ఆ రోజున పోలింగ్ బూత్కి వచ్చారు. ఆమెకి ఓటు ఉందో లేదో తెలియదు, ఓటు అయితే ఆయన వేశారు, వెంట భార్య కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక పక్కన తమ కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయారు. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చేటప్పటికి ఆయన తాజాగా లండన్కి వెళ్తూ ఉన్నారు. వెళ్లే ముందు అంటే తనైతే హైదరాబాద్కి వెళ్ళలేదు, ఇక్కడే తాడేపల్లిలో ఉండి ఈ సమీక్షలు చేసుకున్న తర్వాత తను లండన్కి వెళ్ళేటటువంటి ముందు ఐపాక్ వాళ్ళతో మీటింగ్ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఓ రకంగా చెప్పాలంటే నాయకులు ఏం చేస్తున్నారు అనేటువంటిది చెక్ చేసుకుంటారు కదా జనం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఈ ముగ్గురిది.